నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లో సీఎం జగన్ వెళ్తున్నారని ప్రకటించిన ఎమ్మెల్సీ తలసిల రఘురాం 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శ తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై విష ప్రచారం చేస్తున్నారన్న ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల తనకు ఉన్నత పదవి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వెల్లడి 18వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత దేవినేని అవినాష్ మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. మేమంతా సిద్దం పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలసిల రఘురాం సోమవారం మీడియాకు తెలియజేశారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. 4 సిద్దం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు ఉండనున్నాయి. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. ప్రజాగళం చిలుకలూరుపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్ కోఆప్షన్ సభ్యులు గుండె సుభాషిణి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు సంతోషంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయోధ్యనగర్ అభివృద్ధి చెందిందన్నారు. ముగ్గురు కలిసి పెట్టిన చిలకలూరుపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. వీళ్లందరికీ సమాధానం చెప్పేందుకు సిద్దం సభ ఒక్కటి చాలన్నారు. దేశ ప్రధాని నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు వచ్చిన ప్రజలు రాలేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపే ఉన్నారన్నారు. ప్రధాని ఒక రాష్ట్రానికి చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అదేవిధంగా పవర్ స్టార్ అని చెప్పుకునే రాజకీయాల్లో పవర్ లేని స్టార్ ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఇంతమంది నాయకులు ఇందాక కూడా చెప్పాను, తొళ్ళకొట్టే బాలకృష్ణ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పాను. ఎంతమంది వచ్చినా కానీ ఆ సభ ఎలా వెలవెలబడిపోయిందో చూడండి ఒకసారి. ఎందుకంటే మా సిద్ధం సభ ఒకటి చాలు వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి. సిద్ధం సభ ఎలాగుంది, ఇంతమంది గుంపుగా వచ్చి దేశం నుంచి అదే దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు అందరూ వచ్చారు అక్కడికి. కానీ ప్రజలు రాలేదు అక్కడికి. ఎందుకంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తానని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తానని చెప్పారు. అందుకని చిలకలూరుపేట మొత్తం కూడా అట్టర్ ఫెయిల్యూరు. అదేవిధంగా ఇక్కడ కూడా కొబ్బరి బొండం ఒకడు ఉన్నాడు. ఇక్కడ కుళ్ళిపోయిన బొండం, ఆ నీళ్లు తాడానికి పనికిరాదు, ఆ కొబ్బరి తినడానికి పనికిరాదు. అటువంటి కొబ్బరి బొండం ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశాడు. ఏం చేశాడు ఇక్కడ? ప్రజలకు ఏం చేశాడంటున్నా? ఒక పట్టా ఇచ్చాడా? ఒక పథకం అందించాడా? ఒక అభివృద్ధి చేశాడా? మళ్ళీ తంగులమ్మ అంటూ మళ్ళీ ఇప్పుడు నేను పోటీ చేస్తానంటాడు. మరి 2019 నుంచి 24 ఎక్కడ పోయో? కరోనా టైంలో ఏ ప్రజానికైనా నువ్వు సేవ చేసావు? కనీసం ఒక్కళ్ళకి సేవ చేసావా?
అటువంటిది ఏం లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి తంగులమ్మ అంటూ ఓట్లు అడుగుతున్నాం. సిగ్గు సరే ఉండాలి నీకు ఏమన్నా కానీ. మళ్ళీ ఓట్లు అడగకుండా అతను రాడు, ఓట్లు అడగడానికి రాడు. ఎందుకంటే స్టైల్ అనమాట. జనాలు మనం కలవకూడదు, జనాలు మనం ఎవరితో టచ్లో ఉండకూడదు అని చెప్పే తెలుగుదేశం రాజకీయం ఆ విధంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఓటు అడగని వ్యక్తి మీ ఇంటికి వచ్చి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి పథకాలే మాకు గెలిపిస్తాయనేటువంటి ధీమా ఉంది. మరి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేటువంటి దాన్ని. ఇది చాలా దారుణం అడుగుతూ ఉన్నాం. కానీ ప్రతిపక్షాలు ఓట్లేయండి అని ఇళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నిజంగా 14 to 19 పరిపాలనలో ఇది చేశామో, ప్రజలకు మా వల్ల ఇది మంచి జరిగిందని ఒకటన్నా చెప్పుకోవాలనేటువంటి స్కీమ్ కానివ్వండి, మేము ఇది చేశాము అనేటువంటిది కానీ తెలుగుదేశం డిక్షనరీలో ఎక్కడన్నా ఉందా అండి? ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, గత 40 సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ మరి ఎంత సంతోషంగా ఉన్నారనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి అన్ని పథకాలు పొందినటువంటి వారు అందరూ కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మరి సచివాలయం వ్యవస్థ కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలా కౌన్సిల్ మెంబర్లు, అలాగే డివిజన్ పార్టీ నాయకులు అందరితో కలిసి డివిజన్ ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ రోజున పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కులం చూడొద్దు, మతం చూడొద్దు, రంగు చూడొద్దు అన్న విధంగానే అందరికీ పథకాలు ఇచ్చుకుంటూ ఈరోజు తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని ఏపీఐడీసీ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. విజయవాడ పర్యటన సమయంలో సీఎం జగన్ ని కలిసి 2 ఏళ్ల పాటు మేయర్ పదవిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తనకు ఉన్నత పదవి రాకూడదనే కుట్రలో భాగంగానే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలను పుణ్యశీల ఖండించారు. పండ్ల వ్యాపారులు లారీలు అడ్డుపెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని, తన భర్త ప్రశ్నిస్తే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. విజయవాడ వాస్తవ్యులందరికీ నేను సుపరిచితురాలిని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ జెండానే ఎజెండాగా జగనన్నతో అడుగుల్లో అడుగు వేసినటువంటి వ్యక్తిని. ఆయన కష్టకాలంలోనూ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా పార్టీ శ్రేయస్సే పరమావధిగా నడిచినటువంటి వ్యక్తిని నేను. అయితే ఇన్నేళ్లలో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అట్లాగే 2016లో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోతే పార్టీని వదిలిపెట్టి నేను ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ నీతిని గుర్తించి మరి అధికారం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సామాజిక వర్గ పరిశీలనల ద్వారా మేయర్ పక్కకు తొలగితే చైర్మన్ ఇచ్చి నన్ను గౌరవించటం జరిగింది, నన్ను దీవించటం జరిగింది. ప్రభాస్ కాలేజ్ దగ్గర కండెలు అమ్ముకునే వాళ్ళేం చిరు వ్యాపారస్తులు కాదు. పెద్ద పెద్ద లారీ లోడ్లన్నీ రోడ్ల మీద అడ్డంగా పడేసి ప్రజలకు ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు. అయితే ఈ విషయం ఈ 3 ఏళ్లలో నేను పెద్దగా పరిశీలన చేయకపోయినా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డివిజన్లో ఎన్నో సంవత్సరాలు బట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నా కూడా మేము పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మాకొచ్చి మీరు చూడొచ్చు ఆ స్లిప్పులో, అన్నా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, మీకోసం కష్టపడినటువంటి వ్యక్తిగా రిమైనింగ్ 2 years మీరు అద్భుతంగా మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు, మిగిలిన 2 సంవత్సరాలు నాకు మేయర్ ఇవ్వండి అన్నా అని అడిగినప్పుడు ఆయన ఎంతో సానుకూలంతో స్పందించి చాలా ఉన్నతంగా నేను నీకు
నెక్స్ట్ 2 సంవత్సరాలు మేయర్గా ఇస్తానమ్మా అని చెప్పని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది కంటగింపుగా మారినటువంటి కొంతమంది మా గల్లీలో ఉన్న పిచ్చి కుక్క నాయకులు కొంతమంది ఉన్నారు. పార్టీ ముసుగులో తోడేళ్ళు అన్నమాట. ఎవడు డబ్బులు ఇస్తే వాడికి పనిచేద్దామా అని చూసేటటువంటి వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలని చెప్పుకుంటూ బతికే కొంతమంది పిచ్చి కుక్కలు. మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం సఫలమైందని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఉద్ఘాటించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ నందు తమ్మిన పోతిరాజు స్ట్రీట్, కంచర్ల కోటయ్య స్ట్రీట్ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్, వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ఈ 4.5 కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలు మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలను అందించి ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. మళ్ళీ జెండాల కలయక్క సభ, తెలుగుదేశం, జనసేన, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీ. నరేంద్ర మోడీ గారు నిన్న చంద్రబాబుని స్ఫూర్తిగా ఒకటి ప్రశ్నించాలి. లేకపోతే చంద్రబాబు గారన్నా క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారికి ఆయన మాట్లాడాల్సింది. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్గా, తీవ్రవాదిగా, నీకు కుటుంబం లేదు, నీకు ప్రేమలు లేవు, నువ్వు మనిషివి కాదు అని చెప్పని నల్ల బట్టలు వేసుకుని ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే నల్ల బెలూన్లు వదిలించి నల్ల బట్టలు వేసుకుని పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీతో కలిసావు? నిన్న ఆయన ప్రసంగంలో కూడా మోడీ అబ్బో దేశం ఇది, మోడీ సూపరు, మోడీ డోపర్ అన్నారు. కానీ ప్రత్యేక హోదా అడిగావా చంద్రబాబు నాయుడు? రాష్ట్రానికి ఇది కావాలని చెప్పని అడిగావా? అరే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులా కాకుండా స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు ఉన్న దమ్ముగా, ధైర్యంగా నాకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. నందిగామలో వైసీపీ నుండి టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు అమరయ్య, గద్దె శేషకుమారిలు చేరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు అమరయ్య, శేషకుమారి టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ పార్టీ వాడుకొని వదిలివేసిందని వైసీపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ ఇస్తామని 20 లక్షల రూపాయలు ఖర్చు చేయించి మొండితోక్క బ్రదర్స్ కౌన్సిలర్ అమరయ్య మోసం చేశారని ఆరోపించారు. కాగా విజయవాడ పార్లమెంట్లో టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని చక్రం తిప్పుతున్నారు. వైసీపీ పార్టీ వీడి టీడీపీ పార్టీలో చేరేందుకు పలువురు వైసీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ గా కావాలంటే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 లక్షల మంది ప్రజలు స్వచ్ఛంద సహకారంతో నిన్న బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగర్జనతో సీఎం జగన్మోహన్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ 4 సిద్ధం సభల్లో అధికార ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ మొదటి ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనపడగానే 2014లో కంటే 2024లో భారీ మెజారిటీతో ఎన్డీఏ గెలుస్తోందని జగన్ రెడ్డి, అతని అనుచరులు భయపడిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులు ఏకం కావాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరాన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తుంది. అమరావతి రాజధానిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలో దాన్ని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో భూములు ఉన్నారో వాటన్నిటిలో నిర్మాణాలు జరుగుతాయి. దాంతోపాటు ఉత్తరాంధ్రని ఆర్థిక రాజధానిగా అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో 2019 ముందు ఆమోదమైనటువంటిదే. ఇది భోగాపురం ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్ది ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా
అభివృద్ధి ఏదైతే ఉందో ఒక నమూనాగా తీసుకొని ముందుకు వెళ్తాం. అలాగే రాయలసీమ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ హబ్గా 2019 ముందుగా అనుకోవడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చాక మీ ఎంపీ చేసిన నిర్వాహకానికి కియా సంస్థ ఎటుపోయేటటువంటి పరిస్థితి ఎంత గందరగోళమై కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ వ్యవహార శైలితో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి పారిపోయారు. ఇవాళ రాయలసీమని మేము ఇక్కడి నుంచి చెప్తున్నాం, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. నిజంగా పారిశ్రామికీకరణ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటిదే మీ ధ్యేయమైతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అప్రూవ్ చేసిన 5 ఇండస్ట్రియల్ కారిడార్ని ఎందుకు అటకెక్కిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? 2 నిమ్జులు, ఒకటి కనిగిరి, 2 ఏర్పేటలో ఇచ్చినటువంటి 2 నిమ్జులు ఏ అయితే ఉన్నాయో అడుగు ముందుకు వేపించలేకపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ నాటకం ఏదైతే ప్రజా వ్యతిరేక ఓటుని చీల్చడానికి అతిపెద్ద నాటకం, ఇది ఒక బూటకం. ప్రజలకు అర్థమయ్యేదని చెప్పారు నరేంద్ర మోడీ గారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ డ్రామా కూడా ఏంటంటే ఓటు డైవర్షన్ కావాలా, ఏదైతే ప్రజా వ్యతిరేకతతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా పడేటటువంటి ఓటుని ఏ విధంగా పక్కకి నెట్టాలి, దాన్ని ఏ విధంగా చీల్చాలి అనేటటువంటి ప్రయత్నం మీ దగ్గర జరుగుతూ ఉంది. ఇవాళ ఒకసారి 2018 నాటి ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవలే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని ఇటీవలి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. రెండోసారి మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ రచ్చ కొనసాగుతోంది. విజయవాడలో జనసేన నాయకులు నిరసన చేపట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ను పోతిన మహేష్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు. రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. టీడీపీ జనసేన పొత్తులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాకరేపింది. పొత్తు గ్రామంలో జనసేనకు దక్కుతుందని భావించిన ఆ పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్ ఇరు పార్టీలు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తరుణంలో పశ్చిమ సీటు బీజేపీకి ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమ సీటు జనసేనకే ఇవ్వాలని కోరుతూ 4 రోజులుగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో కొత్తపేట నెహ్రూ చౌక్ వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. విజయవాడ జనసేన పార్టీ 48వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు పోతిన మహేష్ గారికి జనసేన పార్టీ తరఫున సీటు కేటాయించాలని మేము ఆయనకి సంఘీభావంగా ఇక్కడ శాంతియుత ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికైనా ప్రజలకి సమస్య వస్తే కనబడేది జనసేన జెండా. మహేష్ అన్న అండాని చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఆయనకి సీట్ లేదు అని తెలిసిన ప్రతి మరుక్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళు, పెద్దలు చిన్నలు పిల్లలు ముసలోళ్ళతో సహా ఏం జరుగుతుంది ఏంటి, ఈయనకి లేకపోవడం ఏంటి, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఈయనకి లేకపోవడం ఏంటి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అడగడం జరుగుతుంది. మాకంటే కూడా ఎక్కువగా వాళ్లే బాధపడడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి సీట్ లేకపోతే రేపు పరిస్థితి ఏంటి, మీ సమస్యలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని అంటున్నారు. ఇక్కడే కాదు పశ్చిమ నియోజకవర్గం యువత ఆధ్వర్యంలో పోతిన మహేష్ గారికి టికెట్ను కేటాయించాలని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో నాలాంటి యువకులందరికీ కూడా ఒకే తాటి మీదకి తీసుకువచ్చి రాజకీయ విద్య నేర్పించినటువంటి పోతిన మహేష్ గారికి తక్షణమే టికెట్ను కేటాయించాలి. 5 సంవత్సరాల కాలంలో అనేక సమస్యల మీద పోరాడి కేటీ రోడ్ కానీ, ఎర్రకట్ట కానీ, అదేవిధంగా కొత్తగూళ్ళ భూముల విషయంలో కానీ, 3 సింహాల ఘటనే కానీ అనేక సమస్యల మీద పోరాడి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు పోతిన మహేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలి. అదేవిధంగా యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి భావించే ఏకైక వ్యక్తి మన పోతిన మహేష్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని సెంట్రల్ నియోజకవర్గ క్షత్రియ నాయకులు అన్నారు.
స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు క్షత్రియులు అందరూ కలిసి సోమవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ నాయకులు పెనుమత్స సత్యనారాయణ రాజు మాట్లాడుతూ క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని అన్నారు. చంద్రబాబు హయాంలో క్షత్రియులకు మంచి జరగలేదన్నారు. చంద్రబాబు పిఠాపురంలో సత్యనారాయణవరంను మోసం చేశారన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి 5 ఎమ్మెల్యే స్థానాలకు అవకాశం కల్పించారన్నారు. అందుకని క్షత్రియులంతా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. నా పేరు సత్యనారాయణ రాజు, 31వ డివిజన్ ఇన్ఛార్జి. ఈరోజు ఈ సమావేశం క్షత్రియుల తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా క్షత్రియులు అయి ఉంటాం. మా మేడం గారు మొత్తం మీద విజయవాడ సిటీలో ఒక క్షత్రియ కార్పొరేటర్గా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మాకు సీట్ ఇచ్చి మేము అప్పుడు గెలవటం, దాని మీద ఏంటంటే వైసీపీ పార్టీకి మేమందరం కూడా అండగా ఉండి పనిచేయాలనే ఆలోచనతో విజయవాడే కాదు మొత్తం టోటల్ స్టేటు క్షత్రియ సోదరులందరూ కూడా ఒక క్షత్రియుడిగా నేను విన్నపించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్షత్రియులకి ఫేవర్గా కానీ చేసింది లేదు. ఈ రోజున పిఠాపురం సత్యనారాయణ రాజు గారు, వర్మ గారు, ఆయనకు కూడా సీటు ఇవ్వకోకుండా ఆయన మోసం చేసి చంద్రబాబు నాయుడు దుష్టబుద్ధి తెలియజేశాడు. అక్కడ రాజులంటే మాకు గిట్టదు అనే ఇదితో ఆయన పనిచేశాడు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మరియు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మద్దతుగా పెనుమత్స శిరీష గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసిన క్షత్రియ పెద్దలకి, క్షత్రియ సోదరులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ క్షత్రియ సమాజం, క్షత్రియ సోదరులు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని మీ ద్వారా విన్నవించుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ సమావేశం. క్షత్రియులు ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలి అంటే గడిచిన తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పి మోసం చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందికి క్షత్రియులు అంటే ఏదో రాజులు పూర్వం రోజుల్లో రాజులు రాజ్యం వెళ్ళారు, కానీ ఇప్పుడు సెంటు భూమి లేదు. ఎందుకంటే రాజులకి గొప్పగా ఏదన్నా ఎవరన్నా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు నాయకులు వచ్చి చేయి మేము భుజం మీద చేస్తే చాలు, రాజుగారు మీ అంత లేనోళ్ళు అంటే మొత్తం కష్టపడి ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా ఉన్నా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే ఎన్నో రాష్ట్ర మొత్తం కూడా తిరిగి అనేక మీటింగులు పెట్టి అంతకుముందున్న తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. క్షత్రియులకి ఒక ఇది ఉండాలండి, కార్పొరేషన్ ఉండాలి. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టులు సంయుక్త జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ బహిరంగ సభలో ప్రత్యేక హోదాలో ఉండి మోడీ మాట్లాడిన మాటలు అసత్యాలు, అబద్దాలు, అవాస్తవాలు అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు నీకు ఊడిగం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో అటు లోక్సభను ఇటు రాజ్యసభలోనూ నీకు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన జరగడానికి పూర్తి సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి కాపాడుతోంది కేంద్రమేనన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కాపాడింది సిబిఐ, కేసులో కాపాడింది కోర్టుకు హాజరు కాకపోయినా కాపాడేది కేంద్ర ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికల ప్రచారం ఆరంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ, సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన బహిరంగ సభ చిలకలూరుపేటలో జరిగింది. మరి చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తన బాధ్యతను విస్మరించి తన హోదాను కూడా మర్చిపోయి అనేక అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారు. పైగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించి, ఈవెన్ కేసుల విషయంలో కూడా ఆయనకు సహకరించి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించడంలో కూడా పూర్తిగా సహకరించింది ఆయన కేంద్ర ప్రభుత్వం అయితే,
ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఒకటే అని ప్రచారం చేస్తూ ఉన్నాయంటే ఈ ప్రధానమంత్రి కనీసం సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఒక అవాస్తవాలు మాట్లాడే ప్రధానమంత్రి, అబద్ధాలు చెప్పే నరేంద్ర మోడీ, సిగ్గు ఎగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రధానమంత్రి మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏం చేస్తూ ఉన్నాడు? అసలు రాష్ట్రానికి సంబంధించి ఒక్క కీలక అంశం గురించైనా మాట్లాడావా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? విభజన హామీల అమలు గురించి మాట్లాడావా? లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయననే విషయం ఏమైనా మాట్లాడినావా? మరి అమరావతి రాజధాని సిపిఎం 3 పార్టీల ఇండియా కూటమి అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ రంగంలో ఉంటుంది. గత పశ్చిమ నియోజకవర్గానికి ముఖ్యంగా విజయవాడ నగరానికి కమ్యూనిస్టులు చేసేటువంటి సేవల్ని ప్రజలు గమనంలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి ఎన్నికల్లో, కానీ వారెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు విజయవాడ నగరంలో లేదనేటువంటి మేము సుస్పష్టం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న, విజయవాడ నగర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉంటారు. లాంఛనంగా మాత్రం కొంత ప్రాసెస్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తోటి రాష్ట్ర పార్టీ నుంచి అభ్యర్థి అనౌన్స్ చేస్తారు. కాబట్టి మా నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కామెడి కోటేశ్వరరావే ఆఫ్ ది రికార్డుగా నేను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సీఎం జగన్, మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లో సీఎం జగన్ వెళ్తున్నారని ప్రకటించిన ఎమ్మెల్సీ తలసిల రఘురాం. 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శ. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై విష ప్రచారం చేస్తున్నారన్న ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల, తనకు ఉన్నత పదవి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వెల్లడి. 18వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత దేవినేని అవినాష్, మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టీకరణ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.